మన భారతదేశంలో చాలా చోట్ల మతాలకు సంబంధించిన విభేదాల వల్ల పౌరుల్లోనే ఇండియన్ సైడ్ కూడా ఎన్నో రకాలుగా అభిప్రాయ భేదాలకు లోనే ఎన్నో గొడవలు రావడం సహజం. కానీ ఇక్కడ అన్ని మతాలని సమానంగా గౌరవిస్తూ, అంటే పిఠాపురం ఒక ఆధ్యాత్మిక కేంద్రం లేకపోతే బాధగయ అని ఆయన చెప్తారు, అది ఒక మంచి ఆధ్యాత్మిక కేంద్రం కూడా అని ఈ పీఠం ద్వారా వారు ప్రూవ్ చేశారు. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను ఎన్నో చూశాను కానీ అన్ని మతాలని సమానంగా గౌరవిస్తూ అన్ని మతాలు ఒకటే, అన్ని మతాల సారాంశం ఒకటే, మనుషులందరూ కలిసి ఉండాలని చెప్పే మీ యొక్క ఆశయం మాత్రం అండి చాలా గ్రేటెస్ట్. ప్రతి వాళ్ళు ఈ ఆశ్రమం ఎంత మంచి స్పిరిట్, అంటే ఎలాంటి స్పిరిట్తో ఉందో, ఎన్ని మతానికి సంబంధించిన వాళ్ళు ఇదే స్పిరిట్ని ఫాలో అవ్వాలని నా కోరిక. 550 సంవత్సరాలు 1470లోనే ఇప్పుడు మొదలెట్టారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఈ ఆశ్రమం వంశపారంపర్యంగా వస్తుందంటే ఎంత మంచి బలమైనటువంటి పునాదులు లేకపోతే దూరం రాదు. రియల్లీ గ్రేట్ అండి. ప్రస్తుతానికి ఉన్నటువంటి పీఠాధిపతి ఉమరాలేశ్వరి గారు అభినందనీయులు. చాలా థ్యాంక్స్ అండి.